గత కొన్ని వీడియోల నుంచి మనం సోషల్ సబ్జెక్టుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము. ఈ వీడియోలో ఇంకొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు. ఈ వీడియోను లైక్ చేయగలరు. క్వశ్చన్ చూద్దాం. సారనాథ్ స్తూపాన్ని నిర్మించినది అశోకుడు, హర్షుడు, కనిష్కుడు, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆన్సర్ ఏ అశోకుడు. కుతుబ్ మినార్ ఎత్తు 52.5 మీటర్లు, 62.5 మీటర్లు, 72.5 మీటర్లు, 82.5 మీటర్లు. ఆన్సర్ సి 72.5 మీటర్లు. ఈ క్రింది వానిలో ఎర్ర రాయితో నిర్మించబడినది ఏది? చార్మినార్, కుతుబ్ మినార్, సారనాథ్ స్తంభం, ఎర్రకోట. ఆన్సర్ డి ఎర్రకోట. చార్మినార్ నిర్మించబడిన సంవత్సరం 1580, 1591, 1599, 1604. ఆన్సర్ బి 1591. చార్మినార్ యొక్క ఎత్తు 38 మీటర్లు, 48 మీటర్లు, 58 మీటర్లు, 68 మీటర్లు. ఆన్సర్ సి 58 మీటర్లు. తెలంగాణ అమరవీరుల స్తూపం హైదరాబాద్లో ఇచ్చట ఉంది. చార్మినార్ ఎదురు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎదురు, అసెంబ్లీ హాల్ ఎదురు, రవీంద్ర భారతి ఎదురు. ఆన్సర్ సి అసెంబ్లీ హాలు ఎదురు. 1000 స్తంభాల దేవాలయం ఇచ్చట కలదు. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, పాలంపేట, నిజామాబాద్. ఆన్సర్ ఏ వరంగల్, హనుమకొండ నందు. నలంద విశ్వవిద్యాలయం ఈ రాష్ట్రంలో కలదు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ. ఆన్సర్ సి బీహార్. అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం ఇచ్చట కలదు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్. ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్. మొహంజోదారోలో నిర్మించబడిన మహాస్నాన ఘట్టం కొలతలు 8x8 మీటర్లు ఇంటూ 5 మీటర్లు, 9.8 మీటర్లు ఇంటూ 6 మీటర్లు, 10.8 మీటర్లు ఇంటూ 6.4 మీటర్లు, 11.8 మీటర్లు ఇంటూ 7 మీటర్లు. ఆన్సర్ డి 11.8 మీటర్లు ఇంటూ 7 మీటర్లు. అశోకుడు నిర్మించిన వృషభ శిఖరం ఇచ్చట గలదు. సారనాథ్, రాంపూర్వ, సాంచి, అమరావతి. ఆన్సర్ బి రాంపూర్వ. స్తూప నిర్మాణంలో ఉండే స్తూప గుమ్మటం దీనికి ప్రతీక. బుద్ధుడు, విశ్వం, స్వర్గం, సూర్యుడు. ఆన్సర్ బి విశ్వం. మధ్యప్రదేశ్లోని సాంచి స్తూపాన్ని నిర్మించినది అశోకుడు, చంద్రగుప్తుడు, హర్షుడు, కనిష్కుడు. ఆన్సర్ ఏ అశోకుడు. బుద్ధుని అస్థిక కలిగిన స్తూపం ఇచ్చట కలదు. నాగార్జునకొండ, అమరావతి, బట్టిప్రోలు, నేలకొండపల్లి. ఆన్సర్ సి బట్టిప్రోలు.
నలగిరి అనే ఏనుగును బుద్ధుడు శాంతింపచేసే దృశ్యం కలిగిన శిల్పం ఇచ్చట కలదు. అమరావతి, కనగనహల్లి, సాంచి, నాగార్జునకొండ. ఆన్సర్ ఏ అమరావతి. ఈక్ష్వాకుల రాజధాని అమరావతి, కోటిలింగాల, విజయపురి, నేలకొండపల్లి. ఆన్సర్ విజయపురి. బుద్ధుని సంఘంలో ప్రవేశానికి అనుమతి పొందిన క్షురకుడు ఎవరు? దేవదత్తుడు, ఆనందుడు, ఉపాలి, నలగిరి. ఆన్సర్ సి ఉపాలి. బౌద్ధ భిక్షువులు నివసించే పీఠాలు స్తూపం, విహారం, చైత్యం, ఆరామం. ఆన్సర్ విహారం. నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన చైనా యాత్రికుడు ఇత్సింగ్, హుయన్సంగ్, పాహియాన్, హ్యూలి. ఆన్సర్ బి హుయన్సంగ్. ఒకసారి మళ్ళీ అన్ని బిట్స్ను చూద్దాం. సారనాథ్ స్తూపాన్ని నిర్మించినది అశోకుడు. కుతుబ్ మినార్ ఎత్తు 72.5 మీటర్లు. ఎర్రరాయితో నిర్మించబడినది ఎర్రకోట. చార్మినార్ నిర్మించిన సంవత్సరం 1591. చార్మినార్ యొక్క ఎత్తు 58 మీటర్లు. తెలంగాణ అమరవీరుల స్తూపం హైదరాబాదులో అసెంబ్లీ హాలుకు ఎదురుగా కలదు. 1000 స్తంభాల గుడి వరంగల్, హనుమకొండ నందు కలదు. నలంద విశ్వవిద్యాలయం బీహార్ రాష్ట్రంలో కలదు. అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం ఉత్తరప్రదేశ్లో కలదు. మోహన్జోదారంలో నిర్మించబడిన మహాస్నానఘట్టం కొలతలు 11.8 మీటర్లు ఇంటూ 7 మీటర్లు. అశోకుడు నిర్మించిన వృషభ శిఖరం రాంపూర్వాలో కలదు. స్తూప నిర్మాణంలో ఉండే స్తూప గుమ్మటం దీనికి ప్రతీక. దేనికంటే విశ్వం. మధ్యప్రదేశ్లో సాంచి స్తూపాన్ని నిర్మించినది అశోకుడు. బుద్ధుని అస్థిక కలిగిన స్తూపం ఇచ్చట కలదు, బట్టిప్రోలు. నలగిరి అనే ఏనుగును బుద్ధుడు శాంతింపచేసే దృశ్యం కలిగిన శిల్పం అమరావతి నందు కలదు. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. బుద్ధుని సంఘంలో ప్రవేశానికి అనుమతి పొందిన క్షరకుడు ఉపాలి. బౌద్ధ భిక్షులు నివసించే పీఠాలు విహారం. నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన చైనా యాత్రికుడు హుయాన్సంగ్. ఇవి కొన్ని బిట్స్. ఇంకొన్ని బిట్స్ నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోను లైక్ చేయగలరు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బిట్స్ తోటి మీ ముందుకు వస్తాను. ఓకే.